అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శాకాంబరి జ్యోతిషాల తరపున రాహు 2025-26లో వివిధ రాసుల వారికి రాహు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఈరోజు మనం విశ్లేషణ చేసుకుందాం. రాహు అంటే మాయ, భ్రమ, మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకు, స్మోకింగ్ కి, సో ఇటువంటి వాటికి కారకుడుగా మనం చెప్పుకుంటాం. సో దొంగలకు, అదే ఊహాత్మకమైనటువంటి విషయాలు ఏదైనా సాధించవచ్చు అనేటువంటి భ్రమలు కల్పించడము, అన్నీ మనకే దక్కుతాయి అనేటువంటి భ్రాంతిలో ఉండడము, ఈ లక్షణాలన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు. రాహు ఇచ్చేటువంటి ఫలితాలు మొదట చాలా ఇబ్బందిగా, కాలాన్ని వృధా చేసే విధంగా, డబ్బుని వృధా చేసే విధంగా ఉన్నా దానిని మీరు క్రమశిక్షణలో ఉంచుకున్నట్లయితే మీరు రాహు ఇచ్చేటువంటి ప్రభావాలు, భ్రాంతులకి, మాయలకి లొంగకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి దానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని కూడా రాహు భగవానుడు ఇవ్వగలుగుతారు. మనం మొదటగా మేషరాశి వారిని చూసినట్లయితే మేషరాశికి లాభస్థానంలో రాహు రావడం చాలా అదృష్టం. రాహు వీళ్ళకి లాభాలను, ఆకాంక్షలను, సామాజిక నెట్వర్క్ని పెంచే విధంగాను, విజయాల్ని కల్పించే విధంగాను ఈ 2025-2026 సంవత్సరము మేషరాశి వారికి ఉండబోతున్నది. అంటే విజయాల బాటలో నడుస్తారు, లాభాలు అధికంగా ఆర్జించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఆల్రెడీ వెళ్ళినటువంటి వాళ్ళకి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను గడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి కూడా అన్ని అనుకూలంగా జరిగి వాళ్ళు కూడా సరైనటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడేటువంటి అవకాశాలు బాగున్నాయి. మేష రాశి వారికి తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం పెట్టేటువంటి పెట్టుబడులు చాలా కొత్త అవకాశాలను, కొత్త సవాళ్లను తీసుకువస్తుంది. అదే సందర్భంలో కొంత ఊహాజనితమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు కొంత జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. హఠాత్తు నిర్ణయాలు కానీ, ఆవేశపూరిత నిర్ణయాలు కానీ తీసుకోకుండా మీరు కొంత ఆచితూచి అడుగులు వేయడం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళ దగ్గర మీరు గైడ్లైన్స్ తీసుకోవడం ద్వారా కానీ మీకు స్థిరత్వం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే రాహు అంటే ఇచ్చేటువంటి భ్రమల్లో, మాయల్లో ఉన్న సందర్భాల్లో మీరు ఇతరుల యొక్క సలహాలు, సంప్రదింపులు, సూచనలు తీసుకున్నట్లయితే మీరు ఆ భ్రమల్లో నుండి బయట వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకుంటే ఆ భ్రమల కారణంగా మీరు ఎక్కువ పెట్టుబడులు పెట్టినప్పుడు మీకు బహుశా నష్టం కూడా రావచ్చు. అంటే రాహు లాభాలనే కాదు నష్టాలని కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. స్థిరత్వం అవసరం ఉంటుంది, క్రమశిక్షణ కూడా అవసరం ఉంటుంది. వారు మాత్రమే లాభాలను ఆర్జించగలుగుతారు. పెట్టుబడుల విషయంలో కొత్త అవకాశాలు, కొత్త సవాళ్ళను ఎదుర్కొనేటప్పుడు కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం మేషరాశి వారికి ఉన్నది. మరి చదువుకునేటువంటి విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. టెక్నికల్ రంగాలు గ్రూప్స్ తీసుకున్నటువంటి వాళ్ళకైతే ఇది చాలా సానుకూలంగా ఉంటుంది, వాళ్ళ పురోభివృద్ధికి బాగా దోహదపడుతుంది అని చెప్పవచ్చు. అయితే విదేశాల్లో చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు విద్యార్థులు. మరి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి వీరికి స్థిరత్వం రావడమే కాకుండా వీళ్ళకి ప్రమోషన్స్ రావడము, ఇంక్రిమెంట్స్ రావడము, ఏదో ఒక కొత్త మార్పుని, కొత్త శక్తిని అయితే మీరు 2025-2026 సంవత్సరం చూడవచ్చు. రాహు ఇచ్చేటువంటి గణనీయమైనటువంటి మార్పుల్ని తీసుకువస్తుంది మేష రాశి వారికి అని చెప్పవచ్చు. మరి స్త్రీల విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గత కాలంగా ఎంతో అధికమైనటువంటి ఖర్చులతోనూ, అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతూ ఉన్నారు. మరి ఆ గత సమస్యలను దృష్టిలో ఉంచుకొని మీరు క్రమశిక్షణ కలిగినటువంటి ఆరోగ్య పరిస్థితిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో, విశ్రాంతి తీసుకునేటువంటి విషయంలో తగినటువంటి శ్రద్ధ తీసుకున్నట్లయితే స్త్రీలకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మేషరాశి వారికి. మరి డాక్టర్లకు, ఇంజనీర్లకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం. మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, కార్పొరేషన్ రంగాల్లో పనిచేసేటువంటి వారికి కానీ, మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా పురోభివృద్ధిని తీసుకొస్తుందని చెప్పవచ్చు. వృషభ రాశికి తీసుకున్నట్లయితే 2025-2026 సంవత్సరము రాహు ఇచ్చేటువంటి
ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఇది దశమ స్థానంలో ఉండడం వల్ల కెరీర్ అంటే వాళ్ళు చేసేటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ చాలా మార్పులను తీసుకువస్తుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొత్త వెంచర్స్ తీసుకురావడము, దీని ద్వారా కొత్త పెట్టుబడులు, లాభాలను వీళ్ళు ఆర్జించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు చేసేటువంటి పనిలో మాత్రం ఒత్తిడి ఉంటుంది, ఆందోళన ఉంటుంది, గందరగోళ పరిస్థితి అయితే ఖచ్చితంగా వీళ్ళ కార్యాలలో ఉండే అవకాశాలు ఉంటాయి. అయినా కూడా వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం ఉంది. గత కాలంలో చేసినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, కార్యాలయంలో మీకు ఇబ్బందులు కలిగించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో, అవన్నీ కూడా పరిష్కరించుకునే దిశగా మీరు ముందుకు అడుగులు వేయబోతున్నారు. మీకు మంచి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఉన్న చోటునే ఉన్నట్లయితే శాలరీ కూడా పెరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మార్పుని కోరుకోవద్దు, స్థిరత్వాన్ని కలిగి ఉండండి. మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి జీతం కానీ, లేదా ఇంక్రిమెంట్స్ కానీ, లేదా ప్రమోషన్స్ కానీ త్వరలో రాబోతున్నాయనేది సూచన. విద్యార్థులకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు చాలా కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఊహల్లోనే కాకుండా చర్యల్లో కూడా వాళ్ళు ఆ, కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. చేసేటువంటి ప్రతి పనిలోనూ ఏదో కొంత ఆదాయాన్ని అయితే చూడొచ్చును, పురోభివృద్ధిని చూడొచ్చును మే నెలలో జరిగేటువంటి రాహు మార్పు కారణంగా. మొత్తానికి 2025-26 అనేటువంటిది మీకు పేరుని, ప్రతిష్టలను మీ కెరీర్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఫారిన్ ఛాన్సెస్ కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు మార్పులు కోరుకుంటున్నారు. కొత్త కంపెనీకి వెళ్ళాలని, ఉన్న చోటు నుండి వేరే చోటికి మార్పు చెందాలని. కాబట్టి మే వరకు వెయిట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే వృషభ రాశి వారికి ఉంది. మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు కూడా కొత్త 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 వెంచర్స్ ని తీసుకోవడము, దాని ద్వారా మంచి అవకాశాలు, లాభాలను ఆర్జించేటువంటి అవకాశము ఈ వృషభ రాశి వారికి ఉన్నది. స్త్రీల విషయంలో తీసుకున్నట్లయితే స్త్రీలు కొంత అనుకూలమైనటువంటి సమయమే. వీరు కూడా ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో స్త్రీలలో, వారికి కూడా మంచి లాభాల బాట పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. ఈ మిథున రాశి వారికి తీసుకున్నట్లయితే, మిథున రాశి వారికి భాగ్యస్థానంలో రాహు, ఇది దూర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి, ఉన్నత చదువులు చదవాలనుకున్నటువంటి విద్యార్థులకు ఇది చాలా మంచి ఆ, మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. విదేశాల్లో చదువుకోవాలి, టెక్నికల్ రంగాల్లో చదవాలి అనుకున్నటువంటి వాళ్ళకి చాలా మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి సామర్థ్యం ఉంటుంది. కొత్త కొత్త టాలెంట్స్ తోను, కొత్త కొత్త స్కిల్స్ తోను మీరు ముందు అడుగులు వేసి ఉన్నత చదువులు చదివేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి దూర ప్రయాణాలు అధికంగా చేస్తారు. ఉన్నత చదువుల్లో చాలా మార్పులు సంభవిస్తాయి. అయితే మీరు ఉన్నటువంటి జన్మస్థలాన్ని వదిలి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళకు మాత్రమే మార్పులు అనేది కనిపిస్తాయి. అక్కడే ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా మార్పులు రాకపోక వీళ్ళకి ఒత్తిడి, ఆందోళన అనేది అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి హఠాత్తు నిర్ణయాలు తీసుకోకండి. ఎక్కడ ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నా కూడా మీరు ఫినాన్షియల్ గా బాగా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారికి. కాబట్టి పెట్టుబడుల విషయంలో అయితేమి, కొత్త వ్యాపారాలు చేయాలి అనుకున్నటువంటి సందర్భంలో అయితేమి, చాలా సూచనలు, సలహాలు తీసుకుని మాత్రమే మీరు ముందడుగు వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ మిథున రాశి వారికి. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు ఇది దోషాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి తండ్రితో విభేదాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి, వివాదాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మత సాంప్రదాయాలను, కుల మత సాంప్రదాయాలను గౌరవించాల్సినటువంటి అవసరము, పెద్దలను గౌరవించాల్సినటువంటి అవసరం కూడా వీరికి మిథున రాశి వారికి ఉంది. క్రమశిక్షణ తప్పకండి. స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి కొత్త ప్రాజెక్టులు వస్తాయి. నెట్వర్క్ బిజినెస్ బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో సామాజికంగా మీరు బాగా ఎదిగేటువంటి అవకాశము ఈ 2025-26 సంవత్సరం ఉంది అనేది సూచన. స్త్రీలకైతే వీరికి కొంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. పెద్దల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతగా తీసుకోవాలి స్త్రీలు. ఇంట్లో ఉన్నటువంటి అత్త మామలతో పోరు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం మిథున రాశి స్త్రీలకు ఉన్నది. డాక్టర్లు, ఇంజనీర్లు వీరికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా సానుకూలమైనటువంటి సమయం. కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే అష్టమ రాహు చాలా మేలు చేస్తుంది. రహస్యమైనటువంటి విద్యలు విషయాల్లో అయితేమి, పరిశోధన రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకైతేమి, ఇంకా క్షుద్ర శక్తులు లేదా పూజలు చేసేటువంటి వారికి అయితేమి చాలా కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చు. చాలా కాలంగా తీసుకున్నటువంటి అప్పులు ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మీకు తిరిగి ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. అష్టమ రాహువు మీ యొక్క ఆరోగ్య భంగాన్ని కలిగించవచ్చు. మీ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చు. మానసికంగా కృంగదీసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది సూచన. కాబట్టి అష్టమ రాహు ఇచ్చేటువంటి ఈ సమస్యలను తొలగించుకోవడానికి ప్రతిరోజు కూడా యోగా కానీ, మెడిటేషన్ కానీ, లేదా వాకింగ్ కానీ చేయగలిగితే కొంత ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరైనటువంటి వేళకు ఆహారం భుజించడం కానీ, సరైనటువంటి వేళకు నిద్రపోవడం కానీ క్రమం తప్పకుండా చేసినట్లయితే వీళ్ళు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. అష్టమ రాహు భార్య ద్వారా కానీ లేదా వారసత్వంగా కానీ వీళ్ళకి ఆస్తి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తి ఏదైతే కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయో అవన్నీ కూడా తీర్పు వేసి మీకు 2025-26 సంవత్సరంలో మీకు అనుకూలంగా మార్పు రాబోతున్నది. ఈ రకంగా హఠాత్తుగా అకస్మాత్తుగా ఆర్థిక లాభాలని గడిస్తారనేసి చెప్పవచ్చు ఈ కర్కాటక రాశి వారికి. మీరు చేసేటువంటి ఉద్యోగంలో మార్పు కావాలని కోరుకుంటున్నారు. అయితే స్థిరత్వం అనేది చాలా అవసరము. మార్పులు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు చాలా ఆచితూచి అడుగులు వేయాలి. లేదంటే ఉన్నటువంటి ఉద్యోగం కూడా పోయేటువంటి అవకాశం లేకపోలేదు. అష్టమ రాహు కారణంగా హఠాత్తుగా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళతో జాగ్రత్తగా సంభాషించడం అవసరము. పరస్పర సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మీరు సంభాషణ అనేది నైపుణ్యంతో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ కర్కాటక రాశి వారికి. లేకుంటే ఇతరులతో సంబంధాలు చెడిపోయేటువంటి అవకాశము, సడన్ గా ఆర్థికంగా లోటు రావడము, సడన్ యాక్సిడెంట్స్ జరగడం, సడన్ ఇన్సిడెంట్స్ జరిగి మిమ్మల్ని బాధించడం కూడా అష్టమ రాహు వల్ల ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం కర్కాటక రాశి వారికి ఉంది. ఓర్పు సహనం కలిగి ఉండాలి. రాహు ఇచ్చేటువంటి మాయలు భ్రమల్లోకి వెళ్ళిపోకుండా, మద్యపానము మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు స్పృహలో చేసేటువంటి ప్రతి పని కూడా తప్పు లేకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈ సింహరాశి వారికి తీసుకున్నట్లయితే సప్తమంలో రాహు అంటే జీవిత భాగస్వామి కానీ, బిజినెస్ పార్ట్నర్తో కానీ సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కొత్త కొత్త కనెక్షన్స్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అపార్థాలు అపార్థాలకు దారితీస్తుంది. జీవిత భాగస్వామితో కానీ లేదా బిజినెస్ పార్ట్నర్తో కానీ అపార్థాలకు దారితీస్తుంది. దీనివల్ల పరస్పర సంబంధాలు మెరుగుపరుచుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. జాగ్రత్తగా సంభాషించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే విదేశాలకి వెళ్ళాలనుకుంటారో, విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వ్యాపారంలో ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. వీళ్ళకి ఆర్థికంగా మెరుగుపడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాహు చాలా పురోభివృద్ధిని కల్పిస్తున్నారు మీకు ఇక్కడ. కాబట్టి నెట్వర్క్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో, ఆన్లైన్ బిజినెస్ ఎవరైతే సింహరాశి వారు చేస్తున్నారో వాళ్ళకి అందరికీ కూడా ఆర్థికంగా పురోభివృద్ధి లభిస్తుంది అనేది సూచన. మరి రాహు ఇచ్చేటువంటి మాయ ఇక్కడ ఈ కొత్త వ్యక్తుల యొక్క పరిచయం, ఇక్కడ ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా సంభాషణలో మీరు సంభాషించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి.
లేకుంటే అపార్థాలకు దారితీసి ఆ సంబంధాలు చెడిపోయేటువంటి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. వేళకి ఆహారం తీసుకోకపోవడము, వేళకి నిద్ర పోకపోవడం అనేది ఈ సింహరాశి వారికి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు ప్రతి విషయంలోనూ బిజీగా గడపడం ద్వారా కూడా మీకు సరైన సమయానికి ఆహారం భుజించకపోవడము, నిద్ర లేకపోవడం అనేది జరుగుతుంది. దీని కారణంగా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదా పెద్ద ప్రేగులకు సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థ, ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ వీళ్ళకి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహు ఇచ్చేటువంటి మాయలు, భ్రమల నుండి బయటపడడానికి పరస్పర సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కన్యా రాశి వారికి షష్టమంలో రాహు మే నెల నుండి షష్టమంలో రాహు వస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. శత్రు రోగ రుణాలను జయించేటువంటి సమయంగా చెప్పవచ్చు. శత్రువులు మీకు మునిగిపోవడం జరుగుతుంది. కోర్టు కేసులు ఎవరికైతే నడుస్తుందో వాళ్ళకందరికీ కూడా వీళ్ళకి విజయం లభించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎంతో కాలంగా ఆస్తుల విషయంలో గొడవలు, ఇద్దరి మధ్య శత్రుత్వాలు పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఇది పూర్తిగా సహకరించుకునేటువంటి సమయము. అటువంటి శత్రువులు కూడా మీకు లొంగి మీకు మిత్రులుగా మారేటువంటి సమయం కూడా చెప్పవచ్చు. మరి రోగాన్ని జయించడానికి మీరు ప్రతిరోజు కూడా వ్యాయామం చేయాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి. ప్రతిరోజు చేసేటువంటి ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వహించుకుంటూ వెళ్ళాలి. రాహు వలన కొత్త ఆలోచనలు, కొత్త దారుల్లో వెళ్ళడం, వీటి ద్వారా మీకు సమస్యలు వస్తాయి. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఆరోగ్య విషయంలో కానీ, విశ్రాంతి తీసుకునేటువంటి విషయంలో కానీ వాడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి కన్యా రాశి వారికి ఉన్నది. ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళకందరికీ కూడా కొత్తగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఫారిన్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా ఫారిన్కి వెళ్ళేటువంటి అవకాశం. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరూ కూడా విజయాన్ని పొందబోతున్నారు. కాబట్టి కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు, కొత్తగా విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ, కొత్త వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కన్యా రాశి ఆర్థికంగా పెరుగుదల ఉంటుంది, మానసిక ఎదుగుదల ఉంటుంది. కాబట్టి పాతవన్నీ ఏదైతే మీకు సమస్యలుగా మీరు పరిగణించారో అవన్నీ కూడా పోయి మీకు సానుకూలంగా మారేటువంటి సంవత్సరంగా 2025-26 చెప్పవచ్చు కన్యా రాశి. మరి రాహు ఇచ్చేటువంటి ఇన్ని లాభాల్లో విషయాల్లో కొంత అనారోగ్యాన్ని కూడా కల్పించేటువంటి అవకాశం కనిపిస్తున్నది. అందువల్ల జాగ్రత్తలు తీసుకోవాలి కన్యా రాశి. ఇతరులతో సత్సంబంధాలను మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే లైఫ్ పార్ట్నర్తో గొడవలకు దిగడం కానీ, గొడవ పడడం కానీ చేయకూడదు. సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి సంభాషణ చేయడానికి ప్రయత్నం చేయాలి. తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు చేయాల్సినటువంటి బాధ్యత ఈ కన్యా రాశి వారికి ఉంది. అదేవిధంగానే తులారాశికి తీసుకున్నట్లయితే తులారాశికి పంచమ స్థానంలో రాహు. వీరు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకి గురైనారు ఇంతకు ముందు. ఇప్పుడు ఈజీ మనీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మార్కెటింగ్ రంగాల్లో వీళ్ళకి అనూహ్యమైనటువంటి లాభాలు గడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈజీ మనీ ఏదైతే ఉందో అది లాటరీ కావచ్చు, లేదా షేర్ మార్కెట్ కావచ్చు, లేదా ట్రేడింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ తులారాశి వారికి. రాహు అన్ని రకాలుగాను షార్ట్ కట్లో అయినా సరే మీకు ఆదాయాన్ని పెంచడానికి, జూదం ద్వారా అయినా సరే మీకు ఆదాయాన్ని పెంచడానికి సహకరిస్తారు. ఎవరైతే సినీ రంగాల్లో
పనిచేస్తూ ఉన్నారు. ఈ సినీ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి అందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం. క్రియేటివిటీ పవర్ పెరుగుతుంది. వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తి ద్వారా వీరు కొత్త కొత్త సినిమాలు తీసి మంచి మంచి పేరు ప్రతిష్టలే కాకుండా మంచి లాభాలను కూడా ఆర్జించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ తులారాశి సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి. అంతేకాకుండా వీరు తులారాశి వారు విందు వినోద కార్యక్రమాల్లో మెండుగా పాల్గొనబోతున్నారు. ఉత్సాహం రెట్టింపు అవబోతున్నది. చాలా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడబోతున్నాయి. ప్రేమ విషయంలో కూడా కొత్త వ్యక్తులు వీళ్ళ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఎవరైతే ముందుగానే ప్రేమలో ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఇది బలపడేటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే రాహు ఇచ్చేటువంటి మాయలు భ్రమలు వీళ్ళకి ఆటంకాలను అడ్డంకులను కూడా కలిగిస్తూ ఉంటుంది. అందువలన ఇద్దరు పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలి. లేకుంటే అపార్థాలకు దారితీసి లవ్ ఫెయిల్యూర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కాబట్టి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కూడా తగినటువంటి లిమిట్స్ లో మీరు ఉన్నట్లయితే మీకు అన్ని కూడా శుభం కలుగుతుందనేసి తెలియజేస్తుంది. మరి ఈ తులారాశి వారికి వారి యొక్క పిల్లల యొక్క సంరక్షణ చాలా అవసరము. వారు మీ మాట వినకపోవచ్చు. కాబట్టి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి బాధ్యత, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటి పర్యవేక్షణ అనేది చాలా అవసరము ఈ సందర్భంలో. లేకుంటే పిల్లల ద్వారా మీకు చెడు పేరు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అనేది సూచన. అదే విధంగానే వృశ్చిక రాశిని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి చతుర్థంలో రాహు రాబోతుంది. ఈ చతుర్థ రాహు కొత్త పెట్టుబడులని పెట్టడమే కాకుండా కొత్త వ్యాపారాలను కూడా చేపిస్తారు. వీళ్ళు అధికంగా ఖర్చులు పెట్టడానికి, అధిక పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధం. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడులు పెట్టండి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మనశ్శాంతి కరువు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో, వాహనం కొనాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వారి ఆన్లైన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి కానీ, లేదా నెట్వర్కింగ్ చేసేటువంటి వాళ్ళకి కానీ, లేదా ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్ విషయంలో అయిపోయింది, హోటల్ మేనేజ్మెంట్ చేసేటువంటి వాళ్ళకి కానీ, వీళ్ళకందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మరి విద్యార్థులు ఇంట్లో చదవడం చాలా కష్టమవుతుంది కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ చదవడం, ఉపాధ్యాయుల యొక్క సంరక్షణలో ఉండడము చాలా శ్రేష్టము. ఉపాధ్యాయుల సంరక్షణలో కాకుండా తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నట్లయితే వీరు ఇష్టానుసారంగా ఉండడమే కాకుండా వీళ్ళకి ఏకాగ్రత కూడా కరువు అవుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఇల్లు అనేటువంటిది వీళ్ళకి మనశ్శాంతి లేకపోవడము, ఏకాగ్రతను కుదర్చకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళని ఎప్పుడు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ లో వేయడం కానీ, లేదా ట్యూషన్స్ పెట్టించడం ద్వారా వీళ్ళు మెరుగైనటువంటి ఫలితాలను పొందవచ్చు అనేసి చెప్పవచ్చు. వీళ్ళ యొక్క ఊహలు నిజం కాకపోవచ్చు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా చదువుతూ ఉండడము, రాస్తూ ఉండడము, చదివిన దాన్ని రాయడం ద్వారా, పలుమార్లు రాయడం ద్వారా వీళ్ళు ఉత్తీర్ణత సాధించవచ్చు అని చెప్పవచ్చు. మరి స్త్రీల విషయానికి వస్తే కొంత మనశ్శాంతి కరువు అవుతుంది వీళ్ళకి కుటుంబంలో. కాబట్టి తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించండి. సత్సంబంధాలు నెలకొల్పేటట్లు సంభాషించండి. ఇది మంచి పరిణామంగా చెప్పవచ్చు. మరి ఉద్యోగం చేసేటువంటి వారికి వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇంటికి దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళు అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటిగా కనిపిస్తూ ఉంటుంది. చాలా ఇబ్బందులు ఇక్కట్లు గురి అవుతూ ఉంటారు. సో ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. చాలా
మానసిక ఆందోళన, భయము అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 2025-26 రాహు ఇచ్చేటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి. మరి డాక్టర్స్, ఇంజనీర్స్ వీళ్ళకి గొప్ప ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ఆశయాలు, కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త ఆలోచనలు వీళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి కొత్త దారిలో వెళ్ళడం కానీ, కొత్త ఆశయాలను తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా వీళ్ళు వీళ్ళ యొక్క వృద్ధిని చూడవచ్చు అనేసి చెప్పవచ్చు వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు మామూలుగానే చాలా సెన్సిటివ్ పీపుల్. అటువంటి వారికి రాహు చతుర్థంలో రావడం అనేది ఇంట్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొల్పుతుంది. కాబట్టి భయపడకండి. కొంత యోగా కానీ, మెడిటేషన్ కానీ, వాకింగ్ కానీ చేయండి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నించండి. బాగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. మీకు అన్ని సమస్యలు కూడా తొలగుతాయని చెప్పవచ్చు. మరి ఈ ధనుసు రాశిని తీసుకున్నట్లయితే, ధనుసు రాశికి తృతీయంలో రాహు, వీళ్ళకి కొత్త శక్తి రాబోతుంది. ఇది ఒక ఇంధనం. కొత్త కమ్యూనికేషన్, టాలెంట్స్, స్కిల్స్ అభివృద్ధి దిశగా వీళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు. ఇంతవరకు నేను చేయలేనేమో అనే అనుమానంతో పెనుభూతంలాగా చూస్తూ ఉన్నటువంటి ధనుసు రాశి వారికి ఈ రాహు ఎంతో బలాన్ని, ధైర్యాన్ని, శక్తిని ఇవ్వబోతున్నాడు. ఇరుగు పొరుగు వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. లేకుంటే అపార్థాలకు దారితీసి ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు చెడగొట్టేటువంటి అవకాశాలు లేకపోతే, మీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ లేదా వ్యాపారంలో కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడండి కమ్యూనికేషన్ విషయంలో. సో అందరితో కానీ సత్సంబంధాలు నెలకొల్పినట్లయితే ఇది మీకు పురోభివృద్ధిని కల్పిస్తుంది. మీకన్నా చిన్నవాళ్ళు, తమ్ముడు కానీ లేదా చెల్లెలు కానీ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క బాగోగులను కూడా సంరక్షించండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీడియా రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు, రిపోర్టర్స్, జర్నలిస్టులు, ఇక రైటర్స్, డ్రాయింగ్ వేసేటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, వీళ్ళకి అందరికీ కూడా ధనుసు రాశి వారికి చాలా 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 మంచి రోజులు అని చెప్పవచ్చు. రాహు ఇచ్చేటువంటి బలం, ఆ శక్తిని తీసుకుని ముందుకు వెళ్ళండి. కానీ మాయల్లో, భ్రమల్లోకి వెళ్ళకండి. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. ముందుకు అడుగులు వేయండి. కొత్త పెట్టుబడులైనా సరే, కొత్త వాటిని ఆవిష్కరించేటువంటి దిశగా వెళ్ళేటువంటిప్పుడు కూడా మీరు ఖచ్చితంగా కొంత ఓర్పు, సహనం కలిగి ఉండాలా. మీరు సూచనలు, సలహాలు, సంప్రదింపులు జరిగిన తర్వాతనే ఏదైనా ముందుకు అడుగులు వేయాలి. కొత్త శక్తిని ఇచ్చినా కూడా అందులో మాయలు ఉంటాయి, భ్రమలు ఉంటాయి. తప్పుదారుని పట్టించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అందువలన అధికమైనటువంటి ఆ శక్తిని మీరు తట్టుకోవడం కష్టం. కాబట్టి అది మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్ లో తీసుకు వెళ్ళేటట్లు చేస్తుంది. కాబట్టి మీరు అక్కడ ఆగి కొంత ఓర్పు, సహనంతో మీరు ఇతరుల యొక్క సలహాలు తీసుకుంటే మీరు వెళ్ళేటువంటి దారి కరెక్ట్ కాదని తెలుస్తుంది. ఆ రకంగా మీరు సాధించవచ్చు. ధనుసు రాశి వారికి ఇది చాలా మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. 2025-26 వీళ్ళు దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం రాదు. దగ్గర ప్రయాణాలు చేయొచ్చు. అంటే ఇంటికి దగ్గరగానే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేసేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎవరైతే వీసా కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా వీసా లభిస్తుంది. ఫారిన్ కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి ధనుసు రాశి వారికి. మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ రంగాల్లో కొత్త పెట్టుబడులు చాలా బలంగా పెట్టవచ్చు. మీరు లాభాల బాట పట్టవచ్చు అనేది చెప్పవచ్చు ధనుసు రాశి వారికి. అయితే మకర రాశి వారికి ఈ 2025-26 సంవత్సరంలో రాహు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే, ద్వితీయ రాహు వీళ్ళు స్వతహాగా స్వతంత్రంగా పని చేయడానికి, సంపాదించడానికి కావలసినటువంటి శక్తి, యుక్తులు అన్నిటినీ కూడా సమకూర్చబోతున్నది రాహు.
ఇంతవరకు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆర్థిక ఇబ్బందులతో ఆ ఆటంకాలను అడ్డంకులతో బాధపడుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఇది చాలా మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. మకర రాశిలో చాలా అప్పులు తీరబోతున్నాయి. చాలా ఫైనాన్షియల్ గా మీరు పురోగతిని చూడబోతున్నారు. మీరు అనుకోకుండా మీకు లాభాలు రాబోతున్నాయి. స్వతంత్రంగా మీరు సంపాదించేటువంటి స్థాయికి మీరు ఎదగలుగుతారు. ఇతరుల మీద ఆధారపడకుండా, ఇతరుల జోలికి వెళ్లకుండా, ఇతరుల ఇతరులు మీకు కష్టాలను ఇస్తూనే ఉంటారు. అయినా కూడా ఆ ఆటంకాల్ని అడ్డంకుల్ని తొలగించుకుంటూ ఎదిరించుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు విజయం సాధించవచ్చు. కాబట్టి వాక్ స్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని తప్పుగా మాట్లాడించేటువంటి అవకాశాలు ఉంటాయి. అది అపార్థాలకు దారితీస్తూ ఉంటుంది. హఠాత్తుగా మాట్లాడడం కానీ, నిర్ణయం తీసుకోకుండా మాట్లాడడం ద్వారా కానీ, ఆవేశంగా ఉన్నప్పుడు మాట్లాడటం ద్వారా కానీ మీరు సమస్యల్లో పడతారనేది ఇక్కడ సూచన. మరి కుటుంబ సభ్యులతో చాలా సత్సంబంధాలను నెలకొల్పాలి. వాళ్ళతో మాట్లాడేటువంటి ఒకటి రెండు మాటలైనా సరే మంచిగా మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించండి. కానీ రాహు మిమ్మల్ని అనవసరంగా మాట్లాడేటట్లు చేయించడము, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వివాదాలు వచ్చేటట్లు చేయించడం అనేది రాహు యొక్క పనిగా ఉంటుంది. కాబట్టి మీరు మేల్కోవాలి. అలాంటి తప్పులు జరగకుండా ప్రయత్నాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత మకర రాశి వారికి ఉంది. ఎవరైతే కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్తారో వాళ్ళు ఆర్థికంగా లోటు లేకుండా చాలా పురోభివృద్ధిని సాధిస్తారు. ఎవరైతే కొత్త వ్యాపారాలు చేస్తారో వాళ్ళకందరికీ కూడా లాభాల బాట పట్టే అవకాశాలు మకర రాశి వారికి ఉంది. సో ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు లభిస్తాయి. కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాత్మకంగా వీళ్ళు ముందుకు అడుగులు వేస్తారనేసి చెప్పవచ్చు. రాహు ఇచ్చేటువంటి అధికమైనటువంటి శక్తి వీళ్ళ యొక్క పురోభివృద్ధికి దోహదపడుతుంది అనేది 2025-26 తెలియజేస్తుంది. మరి విద్యార్థులకు ఇది కొంత కఠినమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి చాలా కష్టపడాలి. రాహు ఇచ్చేటువంటి ఆటంకాల్ని అడ్డంకుల్ని తొలగించుకొని మీరు శ్రద్ధగా ఏకాగ్రతతో చదివినట్లయితేనే మీరు పాస్ అవ్వగలుగుతారు. అదే సందర్భంలో స్త్రీల విషయానికి తీసుకుంటే స్త్రీలు అత్తామామ బాగా చూసుకోవడం కానీ, ఇంటి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మీరు సత్సంబంధాలు నెలకొల్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది స్త్రీలు. లేకుంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మీకు విరోధులు అవుతారు. అది భార్య కావచ్చు, లేదా భర్త కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కావచ్చు. వాళ్ళతో మీకు విరోధం ఏర్పడి అది దీర్ఘకాలికంగా మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు, ఇంట్లో ఉంటే నిద్ర పట్టనటువంటి పరిస్థితి, ఇంట్లో ఎవరితో మాట్లాడలేనటువంటి పరిస్థితి నెలకొల్పేటువంటి అవకాశం కూడా రాహు ఇవ్వబోతుంది. కాబట్టి క్రమశిక్షణ కలిగి ఉండండి, లిమిట్స్ ను పాటించండి. ఎందుకంటే రాహు శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు అందరూ కూడా లిమిట్స్ ని పాటించినట్లయితే రాహు ఇచ్చేటువంటి ఆ అధిక శక్తి, అపారమైనటువంటి శక్తిని మీరు ఉపయోగించుకునేటువంటి సందర్భం లేకపోలేదు. దాని ద్వారా మీరు పురోగతిని సాధించగలుగుతారు. రాంగ్ డైరెక్షన్ లో వెళ్లకుండా మీకు ఎంతో ఆ, ఉన్నతికి ఉపయోగపడుతుంది అనేది రాహు రాహు ఇక్కడ కలిగించబోతున్నారు. మరి ఇక్కడ మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. అదే కుంభరాశికి తీసుకున్నట్లయితే జన్మంలోనే రాహు సంచరించడము, కుంభరాశికి ఆయనే అధిపతి అవడము, ఈ కుంభరాశికి ఇది కాలపురుష చక్రం నుండి ఇది 11th హౌస్ అయ్యి సామాజిక నెట్వర్క్ ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి దిశగా వీళ్ళు అడుగులు వేయబోతున్నారు. కళా రంగాల్లో బాగా రాణించగలుగుతారు. ఆన్లైన్ బిజినెస్లు కానీ, ఇక
నెట్వర్కింగ్ సంబంధించినటువంటి అన్ని రంగాల్లోనూ వీళ్ళు బాగా రాణించగలుగుతారు. ఎలక్ట్రికల్ రంగాల్లో కానీ కంప్యూటర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇది చాలా సానుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు కుంభరాశి వారికి. అదే సందర్భంలో మాయలు భ్రమలు కల్పించి వీళ్ళు ఉన్నతికి దోహదపడకుండా చేస్తుంది రాహు. కాబట్టి ఇచ్చేటువంటి ఆ ఊహల్ని భ్రమల్ని రాంగ్ డైరెక్షన్ లో కాకుండా రైట్ డైరెక్షన్ లో మీరు లిమిట్స్ ని క్రమశిక్షణని పాటించినట్లయితే రాహు ఇచ్చేటువంటి ఆ మాయల్ని మీరు ఉపయోగించుకొని ఒక గొప్ప ఉన్నత స్థాయికి ఎదగవచ్చు ఈ కుంభరాశి వారని చెప్పవచ్చు. సో వీళ్ళకి దయాగుణం ఎక్కువ, దాన ధర్మాలు చేయాలని అనుకుంటారు. ఇతరులు కష్టాల్లో ఉంటే వీళ్ళు ఆ, సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఈ రకంగా కూడా వీరు కొంత ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పరోపకారం అధికంగా చేస్తారు. ఇది నిండుకుండా తొనకదు అన్నట్లుగా వీళ్ళు నాలెడ్జ్ విషయంలో కానీ సేవా రంగాల్లో కానీ వీళ్ళు ముందుంటారు అనేసి చెప్పవచ్చు. మొత్తానికి రాహు ఎక్కువ మందితో పరిచయాల్ని ఏర్పాటు చేయడం, నెట్వర్క్ అంటే అదే కొన్ని వందల వేల మందితో పరిచయస్తులు ఏర్పడము, కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడము, దాని ద్వారా వీళ్ళు నెట్వర్క్ ని స్ప్రెడ్ చేస్తారని చెప్పవచ్చు. మరి ఈ విద్యార్థులకి చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ ఊహకు అందనటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళకి గోచరిస్తాయి. ఊహకు అందనటువంటి జవాబులు రాబోతున్నాయి వీళ్ళ మైండ్లోకి. అంతేకాకుండా వీళ్ళు ఆబ్సెంట్ మైండ్తో ఎక్కువ సమయం గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఊహలు చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది విద్యార్థులకు. ఆ విషయాన్ని బాగా గుర్తించాలి. వీరు కూడా ఉపాధ్యాయుల యొక్క సంరక్షణలో ఉండాల్సినటువంటి బాధ్యత. ట్యూషన్స్ పెట్టించడం కానీ లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ లో వేయడం, కాలేజెస్ లో వేయడం ద్వారా వీళ్ళు ఉన్నతి జ్ఞానాన్ని పొందగలుగుతారు అనేది సూచన. మరి స్త్రీల విషయానికి వస్తే జన్మ జన్మలో ఉన్నటువంటి రాహు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. చాలా ఊహల్లోనూ భ్రమల్లోనూ బ్రతకాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది స్త్రీల. ఇది కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడాలని, కొత్త వ్యక్తులతో కలవాలి అనేటువంటి ఊహల్ని కూడా కల్పిస్తూ ఉంటుంది ఈ కుంభరాశి వారి. అందువల్ల కొత్త వ్యక్తులతో పరిచయం అనేటువంటిది కొంత హఠాత్తుగా తీసుకునేటువంటి పరిస్థితులు. కాబట్టి సంభాషించేటప్పుడు చాలా సక్రమమైనటువంటి మార్గంలో సంభాషించాల్సినటువంటి అవసరం కుంభరాశి వారికి ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయం మంచిదే, కానీ ఎంతవరకు అనేటువంటి లిమిట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ లిమిట్ లోనే వాళ్ళతో పరిచయాన్ని పెంచుకోవాల్సినటువంటి బాధ్యత కుంభరాశి వారికి ఉన్నది. మరి ఆర్థికంగా వీళ్ళకి ఎంతో లాభాలు రాబోతున్నాయి. అదే సందర్భంలో ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి క్రమశిక్షణ అవసరం ఆర్థిక విషయాల పట్ల. ఆరోగ్య విషయాన్ని తీసుకుంటే మానసికంగా ఎంతో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఏది చేయాలో తెలియక గందరగోళ పరిస్థితుల్లో నెలకొల్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ కుంభరాశి వారికి. ఏదేమైనప్పటికీ కుంభరాశి వారికి రాహు చాలా మేలు చేసేటువంటి గ్రహము. చాలా ధైర్యాన్ని, దూకుడుని ఇవ్వబోతున్నది. ఆర్థికంగా వీళ్ళని ఎదగడానికి కావాల్సినటువంటి కృషిని అందించబోతున్నది. వీళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచబోతున్నది. కాబట్టి దాన్ని పాజిటివ్ గా మీరు తీసుకున్నట్లయితే మీకు పురోగతి లభిస్తుంది అనేది చెప్పవచ్చు. అదేవిధంగానే మీనరాశికి తీసుకున్నట్లయితే మీనరాశి నుండి ద్వాదశంలో రాహు సంచరిస్తూ ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చులతో పాటు అనారోగ్య సమస్యలు, మానసికంగా ఎదగలేకపోవడము, ఆందోళన చెందడం అనేది ఈ మీనరాశి వారికి కనిపిస్తుంది. విదేశాలు ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం, లేదా విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా సానుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు
ఈ మీనరాశి వారికి. మీనరాశి వారికి అనుకోకుండా ఖర్చులు రాబోతున్నాయి. అది ఆర్థికంగా, అది ఆరోగ్యపరంగా అయినా సరే ఖర్చులు పెట్టుకోవాల్సినటువంటి అవసరము, దూర ప్రయాణాలు చేయడము, అనవసరమైనటువంటి ఖర్చులు, వ్యాపారాల్లో లాభాలు గడించలేకుండా పోవడము, నష్టాలు రావడము, కొత్త వ్యక్తుల ద్వారా కొంత నష్టపోవడము, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయనేది ఈ మీనరాశి వారికి సూచన. రాహు ఇచ్చేటువంటి గందరగోళ పరిస్థితి మానసికంగా వీళ్ళని కృంగదీస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ జన్మస్థలాన్ని వదిలి దూరంగా వెళ్ళినట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, దాన్ని తగ్గించుకోవడానికి విశ్రాంతి చాలా అవసరము. సరైన సమయానికి ఆహారం భుజించడము, వీళ్ళకి వాకింగ్, అదేవిధంగా ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ అనేది తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది మీనరాశి వారికి. ఆ సందర్భంలో మాత్రమే వీళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆ సమయంలో మాత్రమే రాహు ఇచ్చేటువంటి ఆటంకాలని, అడ్డంకుల్ని వీళ్ళు ఆపివేయగలుగుతారు. లేకుంటే ఆర్థికంగా వీళ్ళు చాలా ఇబ్బందులకి గురవుతారు. ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రాకపోగా కొత్తగా మరలా అప్పులు ఇచ్చి మళ్ళా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు అనేది చెప్పవచ్చు ఈ మీనరాశి. మరి విద్యార్థులు కూడా చాలా కష్టపడాల్సినటువంటి అవసరం. శ్రద్ధ పెట్టలేకుండా పోవడము, ఏకాగ్రత లేకుండా పోవడము, స్పష్టత లేకపోవడము, దీని ద్వారా వీళ్ళు కొన్ని సబ్జెక్టులు పోగొట్టుకోవడము. ఎవరైతే శ్రద్ధగా ఏకాగ్రతతో చదువుతారో వాళ్ళు కొంత మెరుగ్గా ఫలితాలని సాధిస్తారని చెప్పవచ్చు. మరి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు చాలా క్రమశిక్షణ కలిగి ఉండాలా. సమయానికి కార్యాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించాలా. మీరు అనుకున్నా కూడా సమయానికి వెళ్ళలేకుండా పోవడము, దాని ద్వారా ఆఫీసుల నుండి మీకు కొంత ఒత్తిడి రావడము, ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ మీనరాశి. కాబట్టి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ విషయానికి వస్తే చాలా దూరంగా, ఇంటికి దూరంగా మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ 2025, 2026 సంవత్సరం. ఎంత రాబడి ఉన్న ఆదాయం ఉన్నా కూడా ఖర్చులు మాత్రం చాలా అధికంగా కనిపిస్తుంది ఈ మీనరాశి వారికి 2025, 26 సంవత్సరం రాహు ఇచ్చేటువంటి ఫలితాలు. కాబట్టి రాహు ఇచ్చేటువంటి దుష్పరిణామాలని మనం తగ్గించుకోవడానికి మీరు స్పృహలో ఉండాలి, స్పృహతో పనిచేయాలి. మీరు సూచనలు, సలహాలు, సంప్రదింపులు గురువుల దగ్గర నుండి తీసుకోవాలి. కొన్ని రెమెడీస్ చేయడం ద్వారా ఈ మీనరాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుందనేసి చెప్పవచ్చు 2025, 26. చివరగా రాహుకి పరిహారాలు: మంగళవారం నాడు ఆంజనేయుల స్వామిని పూజించడము, వడమాల వేయడం కానీ, తమలపాకులు మాల వేయడం కానీ, అదేవిధంగానే శనివారము శని దోష నివారణ పూజ చేసుకోవడము, శనికి తైలాభిషేకం చేయడం కానీ, దుర్గామాతను కొలవడం, శుక్రవారం నాడు దుర్గామాతను కొలవడం ద్వారా వీరికి రాహు ఇచ్చేటువంటి దుష్పరిణామాలు తగ్గుతాయి. రాహు ఇచ్చేటువంటి మాయలు, భ్రమలు, భ్రాంతుల నుండి బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎవరైతే దుర్గాదేవిని ఆరాధిస్తారో, దుర్గా అష్టోత్తర శతనామావళిని ప్రతిరోజు నిత్యం పఠిస్తారో, వీళ్ళకందరికీ కూడా రాహు యొక్క అనుగ్రహం లభిస్తుందనేది సూచన.